సంఘం అంటే బైబిల్ గ్రంథంలో చూస్తే ఎక్లెసియా అంటే బయటకు పిలువబడినటువంటి వారు, విమోచించబడినటువంటి ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు, క్రీస్తుకు చెందినటువంటి సమాజము. అపోస్తుల కార్యముల గ్రంథము, కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి వచనాలన్నిటినీ కంబైన్ చేసి సంఘము అంటే ఏమిటి అనే దానికి నిర్వచనం మనం చూడదలుచుకుంటే, దేవుని చేత పిలువబడి, క్రీస్తు చేత విమోచించబడి, పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడి, ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసము కలిగి, దేవుని వాక్య బోధ వినడానికి, విధేయులవడానికి, దేవుని ఆరాధించడానికి, స్వార్థను ప్రకటించడానికి, అల్టిమేట్గా దేవుణ్ణి మహిమపరచడానికి క్రమం తప్పకుండా కూడుకునే సమాజమునే, సమూహమునే స్థానిక సంఘం అంటారు. ఈ లక్షణాలు పర్ఫెక్ట్గా అందరిలో కనిపించకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా మనలో విజిబుల్ అయ్యే వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాని కొరకు మనం వెంబడిస్తూ ఉంటాం. లేకపోతే పర్ఫెక్ట్ అయ్యే వరకు దాన్ని సాధించే రీతిలో దాని కొరకు మనం తర్ఫీదు అవుతూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక సంఘంగా మనం పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ దాని కొరకు మనం ప్రయత్నం చేయడం ద్వారా దేవుడు తప్పకుండా అక్కడికి మనం తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో మనం ఫోకస్ చేయవలసినటువంటి మాట ఏంటంటే, ఆదిమ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, ఆదిమ సంఘాన్ని గురించి డాక్టర్ లూక్, వైద్యుడైన లూకా మాట్లాడుతూ ఒక మాటని చాలా గట్టిగా ఇక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. 4 విషయాలు యందు వాళ్ళు ఎడతెగక ఉండిరి అంటే వాళ్ళు తమను తాము డివోట్ చేసుకున్నారు, తమను తాము దీని కొరకు, ఈ 4 విషయాల కొరకు అంకితం చేసుకున్నారు అని లూకా భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. దీన్ని మనం కొంచెం లోతుగా అధ్యయనం చేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న ఏంటంటే, ఎవరు తమను తాము ఈ 4 విషయాల్లో లోతుగా వెళ్ళడానికి తమను తాము అంకితం చేసుకున్న వాళ్ళు ఎవరు? ఎలాంటి పరిస్థితులలో తమను తాము సంఘము కొరకు అంకితం చేసుకున్నారు? వాళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి? రాజకీయ పరిస్థితులు ఏంటి? మతపరమైన పరిస్థితులు ఏంటి? సాంఘిక పరమైన పరిస్థితులు ఏంటి? ఎలాంటి పరిస్థితులలో వాళ్ళు ఆదిమ సంఘము తమంతటికి తాము ఈ పని చేయడానికి, బోధ వినడానికి, ప్రార్థన చేయడానికి, సహవాసంగా ఉండడానికి, ఆ రొట్టె విరచడానికి తమను తాము అంకితం చేసుకున్న వాళ్ళు వీళ్ళ ఎవరు? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆశ్చర్యకరమైన సంగతులు మనకు కనిపిస్తాయి. తీవ్రమైన ఒత్తిడితో ఉన్నటువంటి సంఘం ఆదిమ సంఘం. యేసు ప్రభు చిందించిన రక్తం ఇంకా ఎండిపోని నగరంలో వాళ్ళు తమను తాము డెడికేట్ చేసుకున్నారు గ్యాదర్ అవ్వడానికి. ఏ రీజన్లో అయితే యేసు ప్రభు తన రక్తాన్ని కార్చాడో, పొయిటికల్గా చెప్పాలంటే ఆ రక్తం ఇంకా ఎండిపోలేదు, అంటే వాళ్ళ మీదకు వచ్చిన శ్రమ ఇంకా పోలేదు. అయినప్పటికీ అలాంటి స్థితిలో తమను తాము డెడికేట్ చేసుకున్నారు. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డారు. ఎన్నో సంవత్సరాల క్రితం, శతాబ్దాల క్రితం జరిగిన సంఘటన కాదు, అదే సంవత్సరం జరిగింది. వారి కళ్ళ ముందే ఈ సంఘటన జరిగింది. వాళ్ళ కళ్ళ ముందే హింస వాళ్ళకి కనిపించింది. ఏ నగరం అయితే యేసయ్యను సిలువ వేసిందో, ఏ అధికారులు అయితే యేసు ప్రభుని సిలువ వేశారో, అదే అధికారుల అధికారం కిందే ఉన్నారు వీళ్ళు. అదే వాతావరణంలో తమను తాము దేవుని కొరకు, సంఘం కొరకు తమను తాము డెడికేట్ చేసుకున్నారు. యేసయ్య నామములో కూడుకోవడం అంటే యేసుకు ఏ శిక్ష కలిగిందో అదే శిక్షను పొందే అవకాశాలు మెండుగా ఉన్న సమయంలో తమను తాము డెడికేట్ చేసుకుని కూడారు. ఏ యేసయ్యను శిక్షించారో, ఏ యేసయ్యను రక్తం కారేలా కొట్టారో, ఏ యేసుకు ముళ్ళ కిరీటం పెట్టారో అదే అధికారులు ఇంకా ఉన్నారు. ఆ అధికారం కిందనే, అదే సమయంలోనే అలాంటి శిక్ష పడుతుందని తెలిసి కూడా
ఆదిమ సంఘ క్రైస్తవులు సంఘంగా కూడుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఎడతెగక అని తెలుగులో ఉంది, కానీ దానికి ఇంకా సరైనటువంటి కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలంటే డివోటెడ్ దెమ్సెల్వ్స్. ఎడతెగక ఉంటే, ఎడతెగక అంటే బ్రేక్ అవ్వకుండా ఉన్నారని అర్థం. కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి డివోటెడ్ అంటే ఇక అసలు వాళ్ళ యొక్క శక్తిని అంతటినీ కూడగట్టుకొని అది తప్ప ఇంకా వేరే లేదన్నట్టుగా దానికోసమే వాళ్ళు జీవించారు అని అర్థం అన్నమాట. ఎవరు నిరంతరం కూడారు, ఎవరు తమనంతటిని తాము డెడికేట్ చేసుకున్నారంటే నిఘా కింద ఉన్న, పర్సిక్యూషన్ కింద ఉన్న సంఘము ఆ విధంగా డెడికేట్ చేసుకున్నారు. రోమా ప్రభుత్వము అనుమానంతో పరిపాలించేది. యూదా మత నాయకులు శత్రుత్వంతో క్రైస్తవులను గమనిస్తూ ఉన్నారు. అపోస్తలులు పిలువబడ్డారు, బెదిరించబడ్డారు, కొట్టబడ్డారు. ప్రతి కూడిక కూడా ఒక క్వశ్చన్ మార్క్తో ఉండేది. ఏంటంటే ఈరోజు ఎవరు దొరుకుతారు, ఈరోజు ఎవరు పట్టబడతారు, కొట్టబడడానికి, చంపబడ్డానికి, హింసించబడ్డానికి, నిందించబడ్డానికి, అవమానపరచబడ్డానికి, క్రూర మృగాలకు ఆహారం కావడానికి ఈరోజు ఎవడు దొరుకుతాడు అనే ప్రశ్నతోనే వాళ్ళు కూడుకునేవాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు కూడుకున్నారు, అయినప్పటికీ వాళ్ళు ఆరాధించారు, అయినప్పటికీ వాళ్ళు సమయానికి వచ్చారు, అయినప్పటికీ వాళ్ళు తమంతటి తాము దేవుని యొక్క సంఘం కోసం డెడికేట్ చేసుకున్నారు. చట్టపరమైన రక్షణ లేదు, కానీ రహస్యంగా వాళ్ళు కూడుకోవడానికి ఇష్టపడ్డారు. క్రైస్తవ విశ్వాసానికి చట్టబద్ధత లేదు, కానీ చట్ట వ్యతిరేకత ఉంది. చాలాసార్లు పొద్దు పొడవక ముందు, అర్ధరాత్రి అయిన తర్వాత నిశ్శబ్దంగా వాళ్ళు కూడుకునేవాళ్ళు. ఆదిమ సంఘం ఒక పొరుగువాడు చిన్న సమాచారం ఇస్తే చాలు వాళ్ళందరిని తీసుకెళ్ళి చంపేసేవాళ్ళు, లేకపోతే చెరసాల్లో పడేసేవాళ్ళు. ఒక్క మాట చాలు కూడిక ఆగిపోయేది. అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో డివోటెడ్ దెమ్సెల్వ్స్. చట్టబద్ధత గురించి లేకపోతే భద్రత గురించి వాళ్ళు ఆలోచించలేదు, కానీ ధైర్యంగా క్రీస్తు కొరకు వాళ్ళు తమను తాము డివోట్ చేసుకున్నారు. ఎయిర్ కండిషన్స్ చర్చ్ బిల్డింగ్స్ లేవు, ఎలక్ట్రిసిటీ ఉన్న చర్చ్ బిల్డింగ్స్ లేవు, సౌండ్ ప్రూఫ్ ఉన్న చర్చ్ బిల్డింగ్స్ లేవు. చిన్న చిన్న గృహాలలో, లేకపోతే కొన్నిసార్లు దేవాలయపు ఆవరణలలో వాళ్ళు కూడుకునేవాళ్ళు. అక్కడ నుంచి వాళ్ళు చెదరగొట్టబడిన తర్వాత ఎక్కడ కూడుకునే వాళ్ళు తెలుసా? క్యాటకామ్స్ అని ఉండేవి అన్నమాట. ఏంటంటే రోమా పట్టణాల్లో భూగర్భంలో ఏమంటారంటే కొంచెం దాన్ని టనల్స్ లాగా తవ్వి అక్కడ శవాలను పడేసేవాళ్ళు అన్నమాట. భూగర్భ సమాధుల్లో క్రైస్తవులు ఎవరైతే చంపబడ్డారో వాళ్ళు కూడా అందులో పడేసేవాళ్ళు. ఎముకల మధ్య, చీకటి మధ్య అక్కడే కూడుకొని ప్రార్థన చేసుకొని కీర్తనలు పాడి దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు కూడుకునేవాళ్ళు. ఏసీ హాల్స్ లేవు, సౌండ్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవు, సమయానికి రమ్మని చెప్పే వాట్సాప్ గ్రూప్స్ లేవు. హతసాక్షుల ఎముకలు, హతసాక్షుల శవాలు కుళ్ళిన వాసన మధ్యలో ఆదిమ సంఘం కూడుకొని మోకరించి ప్రార్థన చేసేది. క్రీస్తు అనుసరించడం అంటే సమాజంలో నుంచి బయటకు వెలివేయబడేవాళ్ళు, కుటుంబాల్లో నుంచి వెలివేయబడేవాళ్ళు, వారసత్వాన్ని కోల్పోయేవాళ్ళు, ఆస్తులు కోల్పోయేవాళ్ళు. అనేక మందికి సంఘమే వారికి క్రొత్త కుటుంబం అయ్యేది. సౌకర్యం లేకపోయినా, బతకడానికి అవకాశాలు లేకపోయినా తమను తాము సంఘంగా కూడడానికి డివోటెడ్ దెమ్సెల్వ్స్. చాలామంది బానిసలుగా పనిచేసేవాళ్ళు. ఆదివారం వాళ్ళకి సెలవు ఉండేది కాదు, ఆదివారం వాళ్ళకి సెలవులు ఉండేవి కాదు. చాలామంది బానిసలుగా ఉండేవాళ్ళు. అయితే సూర్యుడు ఉదయించక ముందు ఉదయకాల సమయంలో కూడుకునేవాళ్ళు, లేకపోతే అర్ధరాత్రి అయిన తర్వాత పనంతా చేసి వచ్చిన తర్వాత. బానిసలంటే ఇప్పుడు దగ్గర సంబంధం పాలేర్లు అంటారు కదా. ఇప్పుడు పాలేర్లు కూడా కొంచెం రేంజ్ పెరిగింది. పాతకాలంలో పాలేర్లు ఉండేవాళ్ళే. అలాంటి పని చేసేవాళ్ళు క్రైస్తవులు అందరూ కూడా. అలసిపోయేవాళ్ళు, ఉదయం అంతా పనిచేసి అలసిపోయి రాత్రి పని అయినప్పటికీ ఆకలి మధ్యలో, అలసట మధ్యలో, అనిశ్చిత మధ్యలో దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ చర్చ్. ఎందుకంటే
వాళ్ళ అలసట కంటే, వాళ్ళ నిద్ర కంటే, వాళ్ళ సౌకర్యాల కంటే క్రీస్తు విలువైన వాడిగా భావించారు. కాబట్టి క్రీస్తు సంఘంగా కూడుకోవటం శ్రేష్టమైనదిగా వాళ్ళు భావించారు. కాబట్టి హింసల వలన చెదరగొట్టబడ్డారు. ఏ నాయకుడైతే వాళ్ళని క్రీస్తులోకి నడిపించారో హతసాక్షులుగా చచ్చిపోయారు. క్రూరముగాలకు ఆహారంగా వాళ్ళు వేయబడుతున్నారు. తారు డబ్బాల్లో వాళ్ళని పెట్టి తారు వాళ్ళ మీద వేసి క్యాండిల్స్గా వెలిగించి వాళ్ళని చంపేస్తున్నారు. వెళ్ళిన ప్రతి చోట వీళ్ళు చెదరగొట్టబడుతున్నారు. కానీ అపోస్తుల కార్యం గ్రంథం చెప్పేది ఏంటో తెలుసా? వెళ్ళిన ప్రతి చోట, చెదరగొట్టబడిన ప్రతి చోట వాళ్ళు కూడుకున్నారు సంఘంగా. నెగ్లెక్ట్ చేయలేదు వాళ్ళు. శ్రమల మధ్యలో, చావు మధ్యలో, ప్రమాదం మధ్యలో, శిక్ష మధ్యలో, శవాల మధ్యలో, కుళ్ళిపోతున్న వాసన మధ్యలో వాళ్ళు కూడుకున్నారు. కానీ అన్నీ నీకు ఇచ్చి, సమస్తాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. ఇల్లు ఇచ్చాడు, వాకులు ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. కానీ కూడుకోవడానికి సాకులు చెప్తూ జీవిస్తున్నావు. ఎందుకు క్రైస్తవ్యం? ఎందుకు క్రైస్తవ్యం? ఇంకా ఏమీ లేని ఆదిమ సంఘం ఎన్ని సమస్యల మధ్యలో అయినా సరే కూడుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. క్రీస్తు కంటే విలువైనది ఏది లేదుగా భావించారు. సంఘం కంటే విలువైనది ఏది లేదుగా వాళ్ళు భావించారు. కానీ సమస్తాన్ని నీకిచ్చి, అన్ని సౌకర్యాలు నీకిచ్చి, ఒక ఆదివారం కూడుకోవడానికి, ఒక బుధవారం ప్రార్థన చేయడానికి, ఒక శనివారం బైబిల్ స్టడీకి రావడానికి అన్ని సాకులే. This is not Christianity. This is not faith. This is not a Christian. ఇది క్రైస్తవ్యం కాదు. నీవు క్రైస్తవుడవు కాదు. ఎందుకు? చాలా అధమ స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని మనం పాటిస్తున్నాం. కానీ దేవునికి ఇష్టమైన క్రైస్తవ్యాన్ని పాటించే వాళ్ళు ఒక్కరు కనపడడం లేదు. ప్రతిదానికి సాకులు, ప్రతిదానికి అవకాశాలు, ప్రతిదానికి ఇచ్చి మనం దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా నీ పనికి, నీ ఉద్యోగానికి, నీ కుటుంబానికి, నీ అవసరాల కొరకు, నీ వ్యాపారానికి అన్నిటికీ నువ్వు ప్రాధాన్యత ఇస్తావు. కానీ దేవుని పని వచ్చేసరికి ప్రాధాన్యత లేదు. ఇది సంఘం కాదు. ఇది సంఘం కాదు. ఆదిమ సంఘంతో మనం కంపేర్ చేస్తే ఇది సంఘము కాదు. ఐ మీన్ టు సే, సంఘానికి ఉన్న డెడికేషన్ కాదు ఇది. సమయం గడిచిన కొలది దేవుని పట్ల ఆసక్తి పెరగాలి. సమయం గడిచిన కొలది దేవుని పట్ల డివోషన్ పెరగాలి. సమయం గడిచిన కొలది ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి పెరగాలి. సమయం గడిచిన కొలది దేవుని కొరకు జీవించే విధానంలో మార్పు రావాలి. కానీ పైకి ఎదగకుండా ఇంకా లోతుల్లోకి జారిపోతున్నాం మనం. ఇది క్రైస్తవ్యం కాదు. ఇది దేవుడు మెచ్చే సంఘం కాదు. ఆదిమ సంఘంలో క్రైస్తవులు కనిపించవచ్చు. ఒక్క అడుగు వెనకేస్తే మంచిదేమో, ఒక అడుగు వెనకేస్తే సేఫ్టీ ఉంటుందేమో, నీకు ఒక అడుగు వెనకేస్తే ఏమవుతుంది అని అనుకోవచ్చు. వాళ్ళు ప్రాణాన్ని రక్షించుకోవచ్చు అని అనుకోవచ్చు వాళ్ళు. కానీ తమను తాము అంకితం చేసుకున్నారు దేవుని పని కొరకు. ఎడతెగక వాళ్ళు తమను తాము అంకితం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళ ప్రాణాలకి ముప్పున్న వాళ్ళు కూడుకున్నారు. కానీ మీరు ఆలస్యానికి కారణం చూపిస్తున్నారు. వాళ్ళు రహస్యంగా కూడుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ మీకు సౌకర్యాలు ఉన్న నిర్లక్ష్యం చేస్తున్నారు. వారు ప్రార్థన లేకుండా బ్రతకలేని అన్నట్లుగా వాళ్ళు జీవించారు. ప్రార్థన ఒక నెంబర్, అనేక పనులలో ఒక చిన్న పని అన్నట్లుగా మీరు మార్చేశారు. మీ స్కెడ్యూల్కి సంబంధించిన సమస్య కాదు ఇది. మీ సౌకర్యాలకు సంబంధించిన సమస్య కాదు ఇది. నీ హృదయం యొక్క డెడికేషన్కి సంబంధించిన సమస్య. You have no dedication for Jesus. You have no dedication for the church. లూకా భక్తుడు ఇలా రాయలేదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూశారు, అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు హాజరయ్యారు, అప్పుడప్పుడు వాళ్ళు పాల్గొన్నారని రాయలేదు. ఆయన చెప్తున్నాడు, they devoted themselves to the word of God, to the fellowship and the prayer and the ordinances of the church. That's what Luke says here. We need to examine our hearts. మన హృదయాలను, మన జీవితాలను మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. ఏమిటి డెడికేటెడ్ అంటే ఏంటి? తమను తాము అంకితం చేసుకున్నారంటే అర్థం ఏమిటి? ఇది వాళ్ళ జీవిత విధానంగా మారింది. ఇది వాళ్ళ లైఫ్ స్టైల్గా మారింది. వాళ్ళు ఏమి నమ్మారో అనేది కాదు, ఎలా జీవించారో అనే దాన్ని కొలబద్దగా వాళ్ళు పెట్టుకున్నారు. నీవు నమ్మిన నమ్మకాలు నిన్ను తిన్నగా నరకానికి తీసుకుని వెళ్తాయేమో.
నమ్మకాలు బాగానే ఉన్నాయి, సిద్ధాంతాలు బాగానే ఉన్నాయి, రైట్గానే ఉన్నాయి. కానీ నీవు జీవించకపోతే, దాన్ని ప్రాక్టికల్గా మన లైఫ్లో అప్లై చేయకపోతే దాని వలన ప్రయోజనం లేదు. ఆలోచన మాత్రమే మారితే కాదు, సిద్ధాంతం మాత్రమే సరిగా ఉంటే కాదు, నీవు జీవిస్తున్నావా, పాటిస్తున్నావా, అవలంబిస్తున్నావా, అంకితం చేసుకున్నావా, నీ జీవితం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళు డివోట్ చేసుకున్నారంటే అప్పుడప్పుడు వాళ్ళు రాలేదు. సంఘంలో పాల్గొనటం అప్పుడప్పుడు అరుదుగా, జీవితంలో ఒక సమయంలో టైం దొరికినప్పుడు మాత్రమే వాళ్ళు రాలేదు. కానీ సంఘంలో పాల్గొనటం సాధారణ జీవితంగా మారింది. అంటే నిరంతరం వాళ్ళ జీవితాలు సంఘం చుట్టూ తిరిగేవి, దేవుని వాక్యం చుట్టూ తిరిగేవి, ప్రార్థన చుట్టూ తిరిగేవి, డెడికేషన్ చుట్టూ తిరిగేవి, ఫెలోషిప్ చుట్టూ తిరిగేవి. మిగతావి బయట తర్వాత వచ్చేవి. క్యాజువల్గా వాళ్ళు పాల్గొనలేదు. ఆదివారపు ఆరాధనలో దేవుడు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు పాల్గొన్నారు. పర్పస్ఫుల్గా వాళ్ళు సిద్ధపడ్డారు ఆరాధనకు రావడానికి, సమయానికి రావడానికి, దేవుని ఆరాధనలో ఉండడానికి. అవకాశం దొరికినప్పుడు, టైం మిగిలినప్పుడు, పనులన్నీ చూసుకున్నప్పుడు కాదు. నా స్కెడ్యూల్లో మిగిలిన టైం ఉంటే నేను దేవుడికి ఇస్తానని వాళ్ళు అనుకోలేదు. దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. మొదటి ప్రయారిటీ దేవునికి ఇచ్చారు, దేవుని వాక్యానికి ఇచ్చారు, సహవాసానికి ఇచ్చారు, ప్రార్థనకి ఇచ్చారు. దీని చుట్టూ వాళ్ళ జీవితం తిరిగింది. కానీ సంఘం అనేది వాళ్ళ జీవితంలో ఒక చిన్న భాగంగా లేదు. ఎందుకు బ్రతిమలాడాలి మిమ్మల్ని నేను, ప్రార్థనకు రండి, సమయానికి రండి అని? ఎందుకు రిమైండర్స్ పెట్టాలి? అంకితం అనేది ఎమోషనల్ కాదు, లైఫ్ స్టైల్. తమను తాము అంకితం చేసుకుని అనేది అటెండెన్స్ కాదు, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒబీడియన్స్. ఈరోజు వచ్చాడు పాస్టర్ గారు, కనపడితే సరిపోద్ది, నేను అటెండెన్స్ ఏం చేసుకుంటాను సరిపోద్ది. నో, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. విధేయతతో కూడి అంకితం, డెడికేట్ చేసుకున్నారంటే ఖాళీ సమయాన్ని దేవునికి ఇవ్వడం కాదు, సంఘమే కేంద్రీకృత ప్రాధాన్యత ఇవ్వబడినటువంటి స్థలం. లూకా వ్రాయలేదు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూశారు, సమయం ఉన్నప్పుడు దేవునికి టైం ఇచ్చారని రాయలేదు. కానీ తమను తాము దేవుని పని కొరకు, సంఘం కొరకు అంకితం చేసుకున్నారు అని రాశాడు. They devoted themselves because they valued Jesus, they valued the church, they valued the prayer. Brothers and sisters, what are we doing? ఏం చేస్తున్నాం మనం? ఎలా జీవిస్తున్నాము? ఆరోగ్యకరమైన సంఘమని దేశం అంతా టామ్ చేసి గొప్పలు చెప్పుకోవడం కాదు. There is nothing healthy about us. ఆరోగ్యకరమైన సంఘం అని చెప్పుకోవడమే కానీ ఆరోగ్యం కొంచెం కూడా లేని స్థితిలో మనం ఉన్నామేమో. Jesus is not your priority. Church is not your priority. The word of God is not your priority. Fellowship is not your priority. You come, you go. You come and you go. Nothing else. ఎందుకు వాళ్ళు మోటివేట్ చేయబడ్డారు తమను తాము అంకితం చేసుకోవడానికి? ఎందుకు ఎడతెగక దేవుని పని కొరకు వాళ్ళు జీవించారు? Why? What motivated them? They were motivated because it is the body of Christ. ఇది క్రీస్తు శరీరమై ఉన్నది. అవయవాలు సెలవు తీసుకోవు, అవయవాలు తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవు. అవయవాలన్నీ అతికితేనే అది బాడీ అవుతుంది. దేవుడు నిన్ను ఇండక్ట్ చేశాడు, నీ అంతటికి నీవు ఇండక్ట్ అవ్వలేదు. ఇక్కడ ఆయన కేవలం సంఘాన్ని నడిపించేవాడు కాదు, బాడీని ఫామ్ చేసేవాడు ఆయనే. బాడీలో అన్ని భాగాలు ఉన్నప్పుడే ఆ బాడీ ఆరోగ్యకరమైనదని చెప్తాం. కాలు లేకపోతే కుంటిదంటాం, చేయి లేకపోతే కుంటిదంటాం, కళ్ళు లేకపోతే గుడ్డువాడంటాం, నోరు లేకపోతే మోగవాడంటాం, బ్రెయిన్ లేకపోతే బ్రెయిన్ లేదంటాం. సో దేవుడు మనందరినీ బాడీలో పార్ట్స్గా ఎంచినప్పుడు ఒక పార్ట్ డిసైడ్ చేసుకొని నేను రాను, ఇప్పుడు నేను దీనికి నాకు అంత ఇంపార్టెన్స్ లేదని ఒక భాగం విడిపోయినట్లయితే ఆ బాడీ అంగవైకల్యం కలిగిన బాడీ అవుతుంది. నువ్వు అనుకోవచ్చు నేను ఒక్కదాన్ని అనుకోవచ్చు, బట్ దెన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. వెన్ వన్ పార్ట్
వన్ అవయవం మిస్ అయినప్పుడు ఆ శరీరము అంగవైకల్యం కలిగిన అవయవం అవుతుంది, బాడీ అవుతుంది. నీ యాబ్సెన్స్ సంఘం యొక్క బాడీని వీక్ చేస్తుంది, బలహీనపరుస్తుంది. నీకు అర్థమవుతుందో అర్థం కావడం లేదో, ఒక బాడీలో ఒక పార్ట్ లేనప్పుడు ఆ బాడీ వీక్ అవుతుంది. నాన్ పార్టిసిపేషన్ ఇస్ నాట్ న్యూట్రల్, ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీబడి. నేను ఈరోజు రాకపోతే అది నిన్నొక్కడనే ఎఫెక్ట్ చేస్తాను అనుకోవద్దు. ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీబడి, ద హోల్ చర్చ్, ద ఎంటైర్ చర్చ్. లేట్నెస్, డిసెంగేజ్మెంట్ డిస్టర్బ్స్ ద హార్మనీ ఆఫ్ ద బాడీ. లేట్గా రావడం, ఆలస్యంగా రావడం బాడీ యొక్క రిథమ్ని ఇంటరప్ట్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ కొన్ని ప్రాక్టికల్ సందర్భాల్లో అర్థం చేసుకోవచ్చు. నా ఇంటెన్షన్ ఏంటంటే ఆదిమ సంఘం వైపు చూడండి. ఆదిమ సంఘం ఇలా ప్రవర్తించింది, ఆదిమ సంఘం ఇలా డెడికేట్ చేసుకున్నారు. ఎందుకు చేసుకోకూడదు మనం? పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, సెక్యూరిటీ లేదు, కొన్నిసార్లు సమాధుల మధ్యలో వాళ్ళు గ్యాదర్ అయ్యారు, అయినప్పటికీ వాళ్ళు డెడికేట్ చేసుకున్నారు. ఇంకా అంటారు వాళ్ళు ప్రతిరోజు ఇంట కూడుకున్నారని చెప్పారు, ప్రతిరోజు. కానీ ఆదివారం ఒక్కరోజు, శనివారం ఒక్కరోజు, గురువారం ఒక్కరోజు రావడానికి ఐ డోంట్ నో వై. ఎందుకు వాళ్ళు డెడికేట్ చేసుకున్నారంటే చర్చ్ ఇస్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. సంఘం అనేది క్రీస్తు యొక్క వధువు, ఆయన భార్య. అటువలే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తనను తాను అప్పగించుకున్నాడు. ఇట్స్ ఎ కవెనెంట్ పార్ట్నర్షిప్. చాలా భయంకరమైన విషయం జరిగింది పోయిన వారంలో. ఫిలిప్ యాన్సీ అనే ఒక ఫేమస్ రైటర్, క్రైస్తవ ప్రపంచంలో అమేజింగ్ రైటర్ అన్నమాట. వందల వేల లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆయన ఒప్పుకున్నాడు, మొన్న 8 సంవత్సరాలుగా పెళ్ళైన మరో స్త్రీతో సంబంధాన్ని నేను కొనసాగించాను, నన్ను క్షమించండి అని. 57 సంవత్సరాల పరిచర్యలో 8 సంవత్సరాలు వేరే పెళ్ళైన అమ్మాయితో సీక్రెట్గా, రహస్యంగా ఒక సంబంధాన్ని కొనసాగించాడు. పబ్లిక్ మినిస్ట్రీలో నుంచి స్టెప్ డౌన్ చేశాడు. కానీ వాళ్ళ భార్య ఏమందో తెలుసా? ఐ విల్ నాట్ లీవ్ హిమ్. అంటే అలా, అది మనం ప్రిస్క్రిప్షన్గా నేను చెప్పట్లేదు, ఆవిడ చెప్పింది నేను చెప్తున్నా. ఐ విల్ నాట్ లీవ్ హిమ్ బికాజ్ ఐ హ్యాడ్ ఎ కవెనెంట్ రిలేషన్షిప్ విత్ హిమ్. పెళ్లి చేసుకున్నప్పుడు ఒక నిబంధన చేశాను, ఆ నిబంధన ఇప్పుడు కూడా నేను మీరను. అంటే ముసలోళ్ళు అయిపోయారులేండి వాళ్ళు. చర్చ్ కనుక క్రీస్తుకి భార్య అయితే, వధువు సంఘం అయితే, ఆయనతో మనకున్న రిలేషన్షిప్ కవెనెంట్. ఇది ఒక నిబంధన. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఆదిమ సంఘం అర్థం చేసుకొని ఇది కవెనెంట్ కాబట్టి, ఇది నిబంధన కాబట్టి, ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి, తనను తాను సమర్పించుకున్నాడు కాబట్టి, ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి, ఆయన కోసం నేను జీవిస్తాను, ఆయన కోసం, ఆయన సంఘం కోసం నన్ను నేను అంకితం చేసుకుంటాను అని ఆ సంఘము ఆ పని చేసింది. ఎందుకు వాళ్ళు డెడికేట్ చేసుకున్నారంటే చర్చ్ ఇస్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్, ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. కాబట్టి మీరు ఇక మీద పరజనులై పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు అని ఎఫెసీ పత్రిక 2:19 అంటాడు. దేవుని ఇంటివారు, దేవుని ఇంటివారు. వీఆర్ ఎ ఫ్యామిలీ, వీఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఆఫీస్కి టైంకి వెళ్తావే, స్కూల్కి టైంకి వెళ్తావే, లేకపోతే ఎంగేజ్మెంట్స్కి టైంకి వెళ్తావే, వై కాంట్ యూ కమ్ టు చర్చ్ ఆన్ టైమ్? వై కాంట్ యూ ఫెలోషిప్ విత్ ద పీపుల్? Why can't you attend Saturday? Why can't you attend Friday? Why can't you attend Thursday? Why not? Why not? You do everything else in your life. నీ జీవితంలో ప్రతి దానికి నీకు సమయం ఉంది, కానీ ఎందుకు దేవుని సంఘానికి సమయం లేదు? ఎందుకు నీవు దేవుని పని కోసం అంకితం చేసుకోలేకపోతున్నావు? అపోస్తుల కార్యం గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వరకు సంఘాన్ని గురించి వ్రాయబడింది. దేవుడు పరలోకంలో ఏ ప్రణాళికలు అయితే వేసుకుంటున్నాడో ఆ ప్రణాళికలన్నిటికీ ఎంబసీ సంఘం, ఆ ప్రణాళికలన్నిటికీ కేంద్ర బిందువు సంఘం. పైన ఏం చేయాలనుకుంటున్నాడో అది ఆయన సంఘం ద్వారా మాత్రమే చేస్తాడు, ఇండిపెండెంట్గా కాదు.
క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. క్రీస్తు సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. క్రీస్తే సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘాన్ని ప్రేమించాడు, తనను తాను అర్పించుకున్నాడు. సంఘానికి ఆయన వరుడై ఉన్నాడు. ఆ సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. నీవు ఆత్మీయంగా బలపడాలన్నా, పరిశుద్ధతలోకి రావాలన్నా, అన్ని రకాల అసమానతలు తొలగించబడాలన్నా, నీవు పరిశుద్ధుడిగా పరిశుద్ధతలో ఎక్విప్ చేయబడాలన్నా సరే, దేవుని పని కొరకు నిన్ను నీవు డెడికేట్ చేసుకోవాలన్నా, ఆత్మీయంగా ఎదగాలన్నా, చివరికి పరలోకం వెళ్ళాలన్నా స్థానిక సంఘంలో ఉన్నప్పుడే అని బైబిల్లో మనం చూస్తాం. ఎంత ఇంపార్టెన్స్. నీ యొక్క స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏమైతే ఉన్నాయో, దేవుడు నీకు ఆత్మ సంబంధమైన వరాలు ఏమైతే ఇచ్చాడో అవి సంఘంలో వాడడానికి. దేవుడు వరాలను కొంతమందికి ఇవ్వడు. దేవుడు ప్రతి ఒక్కరికి వరం ఇస్తాడు. పరిచర్య చేసే వరం, పాడే వరం, వండే వరం, ఇచ్చే వరం, ప్రోత్సహించే వరం. నీకేమైనా వరం ఇచ్చాడా? ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? మీలో కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? మీకు ఇచ్చిన తలాంతులను తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టి, దాని మీద కప్పిపెట్టి, మీరు ఆయన వచ్చే రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు మీరు ఏమంటారో తెలుసా? నువ్వు మంచోడు కాదు, ఒకటే ఇచ్చి 10 అడుగుతావు నన్ను, అందుకే నేను పోగొట్టకుండా ఉండడం కోసం నేలలో దాచిపెట్టాను. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? అపనమ్మకమైన చెడ్డ దాసుడా, గెట్ అవుట్. ఒక సంఘంలో 100 మంది ఉంటే, 120 మంది ఉంటే, 120 మందికి కూడా ఆత్మ సంబంధమైన గిఫ్ట్స్ దేవుడు ఇచ్చాడు. ఆ 120 గిఫ్ట్స్ కూడా మొట్టమొదటిగా సంఘంలో వాడాలి. ఆ తర్వాత మీ ఇంట్లో, ఆ తర్వాత లోకంలో వాడాలి. కానీ మట్టిలో పెట్టి దాచిపెట్టి అపనమ్మకమైన చెడ్డ దాసురాల, అపనమ్మకమైన చెడ్డ దాసుడా అని ప్రభువు చెప్పే వరకు మనం తెచ్చుకోవద్దు. అందరికీ 24 గంటలు, అందరికీ స్కెడ్యూల్స్ ఉన్నాయి, అందరికీ జాబ్స్ ఉన్నాయి. కొంతమంది రిటైర్ అయ్యారు, కానీ అందులో నీ స్కెడ్యూల్లో చర్చ్కి ప్లేస్ లేదు. నీ స్కెడ్యూల్లో చర్చ్లో నీ తలాంతులు వాడడానికి ప్లేస్ లేదు. అయితే విషయం ఏంటంటే, దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు, ఆయన కడతాడు. అటెండెన్స్ కాదు, అంకితం కలిగిన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. దయచేసి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మీ అటెండెన్స్ దేని వలన దేనికి ప్రయోజనం కాదు. అంకితం, డెడికేషన్ టు ద చర్చ్, డెడికేషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, డెడికేషన్ టు ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ గాడ్, ఫెలోషిప్ డెడికేషన్, ప్రార్థనలో డెడికేషన్. వారానికి ఎన్ని గంటలండి? రఫ్గా 148. 148లో మన చర్చ్ సర్వీస్ ఎంత? 2 గంటలు. గురువారం నాడు 2 గంటలు, శనివారం నాడు 2 గంటలు. 6 గంటలు ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నామా దేవునికి? ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఆదిమ సంఘం ప్రభువా, సంఘం పట్ల, నీ వాక్యం పట్ల ఎడతెగక ఉన్నారని, తమను తాము అంకితం చేసుకున్నారని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం మమ్మలను మాలో ప్రేరణ కలిగించడానికి సహాయం చేయండి. వాక్యపు వెలుగులో మా జీవితాలను పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. సమాధుల మధ్యలో, ఎముకల మధ్యలో, కంపు మధ్యలో నాయన అయినప్పటికీ వాళ్ళు కూడుకొని మిమ్మల్ని ఆరాధించారు ప్రభా. సౌకర్యాల మధ్యలో, లగ్జరీ మధ్యలో మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నాం. క్షమించండి, నన్ను క్షమించండి, మా సంఘాన్ని క్షమించండి. ఇక మీదట ఆ విధంగా జీవించకుండా మీ కొరకు నాయన అంకిత భావంతో, సంఘం పట్ల అంకిత భావంతో జీవించడానికి సహాయం చేయండి అయ్యా. ఇది ఒక వెలుగును కలిగించే, మార్పును కలిగించే నాయన స్థితిలోనికి మమ్మల్ని ఈ వాక్యం ద్వారా నడిపించమని, ఈ వాక్యం ప్రభా అనేక వాక్యాలలో ఒక భాగంగా కాకుండా, అనేక ప్రసంగాలలో ఒక ప్రసంగంగా కాకుండా ప్రభా, మా హృదయాల మీద ఇంపాక్ట్ కలిగేటువంటి ప్రసంగంగా, వాక్య భాగంగా మా హృదయాలలో ప్రభా ముద్రించమని అడుగుచున్నాం నాయన. మా దోషాలను క్షమించండి, మా యొక్క అలక్ష్యాన్ని క్షమించండి, మా ఆలస్యాన్ని క్షమించండి. మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సహాయము, సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడు ఆయన బిడ్డలు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలైన మీ అందరి మీద సదాకాలము తోడై నడిపించును కాక. ఆమేన్.